జేఎంజీ అంటే చిత్తూరు జిల్లాలో గుర్తొచ్చేది స్టోన్ వైద్యం. ఎంతటి విషపాము కరిచినా ఇక్కడికి వెళ్తే చాలు, వారం రోజుల్లో నయం చేసేస్తారు. విషాన్ని ఒక్క బ్లాక్ స్టోన్తో లాగేస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా చౌకగా లభిస్తుంది. పాము కాటుకు గురైన పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఐసీయూలో కొన్ని రోజుల వ్యవధిగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులు కూడా అక్కడ అసంతృప్తితో నచ్చక శివాడి జేఎంజీ హాస్పిటల్ బాట పడుతున్నారు. ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను జేఎంజే హెల్త్ సెంటర్లో శివాడి దగ్గర పనిచేస్తున్నాను సిస్టర్గా. ఇక్కడ పాము కాటుతోటి వచ్చిన వాళ్ళకి, మళ్ళీ సోరియాసిస్ చర్మ సంబంధంగా కొన్ని వ్యాధులు కోసం అని చెప్పేసి మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా వరకు వాళ్ళకి తగ్గి వెళ్తున్నారు. దానికి మేము సంతోషంగా ఉన్నాము. వాళ్ళు కూడా సంతోషంగానే ఇంటికి వెళ్తున్నారు. ఇది మేము చేసే ఒక సేవ అండి. కాబట్టి ఎవరైనా ఇలా రావాలి అనుకుంటే, చేయించుకోవాలనుకుంటే కనుక మీరు వచ్చి చేయించుకోవచ్చు. కాకపోతే కనుక ఇది ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ హెల్త్ సెంటరు, అదని మీరు గుర్తుపెట్టుకోండి. మేడం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ స్టోన్ వైద్యము అని చెప్పి చేస్తున్నారు. అంటే ఈ స్టోన్ వైద్యము మంచిగా చాలా మందికి వినియోగించుకున్నారు కాబట్టి ఇక్కడ బాగుంది అంటున్నారు. అది ఎలా మేడం? అదే స్టోన్ తో పాము కాటుకి చెక్ పెట్టే విధము అంటారా? లేదు, ఆ స్టోన్ స్పెషల్ స్టోన్ అండి. అది విషం లాగుతుంది. ఆ స్టోన్ వల్ల విషాన్ని లాగేస్తుంది. ప్లస్ వేరే మెడిసిన్స్, మేము తయారు చేసిన మెడిసిన్స్ వల్ల కొంత స్టోన్ వల్ల కూడా, స్టోన్ కూడా విషం కొంతవరకు లాగేస్తుంది. దాంతో పాటు మేము చేసిన మెడిసిన్స్ వాటి వల్ల తగ్గుతుంది. ఇక్కడ అంటే ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ అంటున్నారు మేడం. తక్కువ అని అంటే కనుక ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అట్లా కాకుండా ఇది తక్కువే. కాకపోతే ఒక్కోసారి కొంతమందికి ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి, ఎక్కువ వేరే ఏదైనా మెడిసిన్స్ ఎక్కువ వాడాల్సి వస్తే కనుక పోతుంది. కానీ లేకపోతే కనుక ఇదేమి అంత ఎక్కువ ఉండదండి. మేడం, మనకి పాము కరిచిన వెంటనే ఎంత సమయం లోపల మన హాస్పిటల్లో చేరుకుంటే తొందరగా వస్తే అంత మంచిది మేడం. పాము కరవంగానే ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని పోవచ్చు. రోజులు గడిచే కొంది వాళ్ళకి కూడా కష్టం అవుతుంది, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్లో కూడా ఇవ్వలేకపోతాం. ఎందుకంటే కనుక కొంత సమయం గడిచిన తర్వాత మేము ఇవ్వాలనుకున్నది ఇప్పుడు అది ఇవ్వలేకపోతాం అనమాట. అందుకనే పేషెంట్ కరవంగానే వస్తే కనుక ఎమ్మటే, ఒకవేళ ఒక్కోసారి చాలా మందికి ఏం పాము కరిచిందని కూడా తెలియదు. కానీ మాకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మాకు తెలుస్తుంది, మోరల్ లేస్తే దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాము. అందులోకి 24 గంటల్లో వాళ్ళు చూయించే మార్పులను బట్టి దాని ద్వారా ట్రీట్మెంట్ ఇస్తుంటాం అనమాట. మనం ఏదన్నా పేదవాళ్ళకి ఇక్కడ ఏమన్నా, పేదవాళ్ళు అని అంటేనండి, నేను చెప్పాలంటే కనుక పేదవాళ్ళు అంటే కనుక అందరూ ఇప్పుడు మరీ అంత పేదవాళ్ళు ఎవరు లేరండి. అందరూ అంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ కి, వాళ్ళు ఇచ్చే డబ్బులకి అంత ఏమీ అనిపించదండి. అంటే వాళ్ళు రిపీటెడ్ గా, అంటే ఒక్కోసారి నొప్పి ఉందని చెప్పి మళ్ళీ వచ్చి 2,000 తీసుకొని పోవచ్చు. కానీ విషయాన్ని బట్టి, అంటే పేషెంట్ కి ఎంత విషయం ఎక్కువైందే, ఒకసారి తలకు కూడా కొంతమందికి పోతా ఉంటుంది కదండి, అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ క్రిస్టియన్ ట్రస్ట్ నేతృత్వంలో ట్రీట్మెంట్ రోగులకు అందిస్తారు. ఈ హాస్పిటల్లో స్పెషల్ ఏమిటంటే పాము కాటు, సోరియాసిస్, చర్మ వ్యాధులకు చక్కటి ట్రీట్మెంట్ అందివ్వడం జరుగునని 3 రాష్ట్రాల వ్యాప్తంగా పాకింది. వీరి సేవలు రోగుల పట్ల వరంగా మారాయి. ఇక్కడ నెలకొన్న ప్రత్యేకతలు లోకల్ 18 ద్వారా చాలా చక్కగా వివరించారు. నా పేరు మహేష్. పాము గర్వడం వల్ల ఇక్కడ శివాడి దగ్గర హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ రీచ్ అవుతానే వాళ్ళ రియాక్షన్ అంతా బాగుంటుంది. మీరెవరు? ఓనర్ దగ్గర పడినప్పుడు